ఇంకా బాను హాయ్, మనం ఫస్ట్ టైం ఇలా కలుస్తున్నాం. కలవలేదు మీరు ఇద్దరు? ఆఫీస్ లో ఎదురు పడ్డాం కానీ ఎప్పుడు కలవలేదు, ఇదే ఫస్ట్ టైం. కొంచెం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదైనా తీసి తెలుగు సినిమా దగ్గర రావన్నా. రావణ మీకు మాస్టర్ రాజ్ అనే టైటిల్ ఐ థింక్ మిరపకాయ అప్పుడు కదా? కాదు అంతకంటే ముందే ఇది. అంటే టైటిల్ నాకు పడిన గుర్తు డాన్ సీన్, డాన్ సీన్. ఇది ఈ క్రెడిట్ వెళ్ళేది హరీష్ శంకర్ కి. ఇంతకుముందు చెప్పాను నేను, తెలుసు హరీష్ శంకర్ కి వెళ్తుంది. లక్ష్యం అనే సినిమా ఫంక్షన్ లో సుమ చేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్. సో అక్కడ పడింది, అది ఇలా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు ఎప్పుడు అంటే డాన్ సీన్ ఇలాగా ఏంటి మీరు బస్ లో ఇలా అక్కడ టైటిల్ పడుతుంది, అక్కడ పడేది ఓన్లీ మాస్ రాజా. మాస్ రాజా అదర్ మాస్ మహా అయింది అది. సో ఫస్ట్ టైం మీకు వచ్చేసి అక్కడ నుంచి ఆ మాస్ రాజా, దాని తర్వాత మాస్ మహారాజా అలాగే. కానీ టైటిల్ కి ఇదే ఫస్ట్ టైం. అవును, మాస్ జాతర. సో మీకున్న ఈ బేసిక్గా మనకి తెలియకుండానే స్లోగా ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యామిలీ జానర్ చేసుకుంటా వచ్చారు. ఇది మనకి ఇట్లు శ్రావణ్ సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఈడియట్ కూడా ఒక రకమైన యూత్ఫుల్ ఇది. సో స్లోగా ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ దట్ మాస్ ఇమేజ్ అండ్ దాని తర్వాత మాస్ టైటిల్. సో ఇది ఏమన్నా మీకు ఎప్పుడన్నా బర్డెన్ అనిపించిందా? ఎప్పుడు లేదు. నేను ఎందుకంటే ఇక్కడ ఒకటే, నేను ఏది సీరియస్గా తీసుకోను. వచ్చిందా ఫైన్, ఇలా ఉందా రైట్, అంతే తప్ప నేను దాని మీద సీరియస్గా ఆలోచించడం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఎప్పుడు లేదు. అసలు బర్డెనా నేను తీసుకోను కూడా. అండ్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడు ఒక ఎవ్రీ 2 ఫిల్మ్స్కి థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మీది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా వరకు ఎందుకో అది మీరు అనుకున్న స్థాయికి అవలేదు. అది ఎప్పుడన్నా మీకు అరే మేబీ ఐ హ్యావ్ టు స్టిక్ టు వాట్ ఐఎమ్ గుడ్ అట్ స్టిక్ అనేది ఎప్పుడు ఉండదు. కానీ ఇప్పుడు ఆటోగ్రాఫ్ చేయటం డెఫినెట్ గా ఇది ఉంటుందంట, వర్కౌట్ అవుతుందంట. ఎందుకంటే అక్కడ కొత్త అతని డైరెక్టరే హీరోగా చేసింది సినిమా. బట్ నేను చేయడానికి రీజన్ ఏంటప్పట్లో ఆ సినిమా, అది సినిమా కాదు, అది జీవితం. అందుకే నచ్చింది నాకు. సో ఇంకోటి బ్యాక్ ఆఫ్ హెడ్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఒక వర్కౌట్ అయితే కొత్తగా ట్రై చేయవచ్చు అని ఒక ఫీలింగ్. బట్ అంటే ఇప్పుడు ఈడియట్ తర్వాత టప్పని ఆటోగ్రాఫ్ రంగం ఇప్పుడు ఏదైనా జరిగే కదా, ముఖ్యంగా మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదన్న ఆ రోజుకి షాక్ కూడా ఒక న్యూ బట్ ఆడలా షాక్ ఆడలా, నేనింతే ఆడలా, ఈ అబ్బాయి చాలా మంచి ఆడలా, శంభో శివశంభో ఆడలా. దే ఆర్ ఆల్ లైక్ వెరీ గుడ్ ఫిల్మ్, చాలా మంచి సినిమాలు. అవును, ఓకే ఫైన్. ఎందుకంటే ఆటోగ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు నువ్వు దేంతోనరా తప్పకుండా అన్న. నాకు రావణ్కి వచ్చేసి చాలా క్లోజ్, లిటరలీ ఒక 2 బ్రదర్స్ ఈక్వేషన్ ఉంటా ఉంటుంది. బట్ నువ్వు అనుకున్న ఐడియా ఉంది కదా, అది రివీల్ చేయాల్సిన అవసరం లేదు కావద్దు. కానీ బట్ నువ్వు ఒకటి అనుకున్నావు ఇలా అయితే బాగుంటుందని, అది మాత్రం కిక్ వేస్తుంది ఐడియా మాత్రం. థ్యాంక్స్ అన్న. సరే ఓకే, అది లేటర్ పార్ట్లే, కమ్ టు ద మాస్ జాతర. సో ఎందుకంటే మీరు ఇందాక ఆటోగ్రాఫ్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు తొలి ప్రేమ ఇవన్నీ కూడా కొంచెం ఆ జోనర్, మేబీ రాంగ్ టైం కావచ్చు, ఎగ్జాక్ట్లీ రాంగ్ ఇమేజ్ కావచ్చు, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు మీరు కరెక్ట్ ఏమంటారు టైలర్ ఫిట్ ఇమేజ్ మూవీతో వస్తున్నారు ఇన్ మాస్ జాతర. కరెక్ట్గా మామూలుగా మీ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, జనరల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే టైలర్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్? ప్రాపర్ ఒక కమర్షియల్ ప్యాకేజ్, ఒక ప్రాపర్ ప్లాటర్. ఇది అన్ని సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, బాను టచ్. బాను మీరు చెప్పండి ఏంటి, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. ఒకటి నేను ఎప్పుడు ఏంటి రావణ్లో మేము అందరికీ అంటే మామూలుగా ఒక డైరెక్టర్ అనే కాదు, ఏ డైరెక్టర్ కన్నా వచ్చేసి ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక ఎఫెక్షన్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఒక కథతో చూస్తే అతనికి హిట్ ఉందో లేదో చూడడు, ఏంటి ఆయనకి ఇది ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లేదో చూడరు, కథ నచ్చిందా చేసేద్దాం అబ్బాయి అంటారు. సో మీరు వచ్చేసి మీ జర్నీ చెప్పండి నాకు రవితేజ్ గారితో. వాల్టర్ రివెరాకి వన్ ఆఫ్ ద రైటర్గా నేను చేశాను. సో అప్పుడు సార్తో పరిచయం అయింది. సో సెకండ్ డే థర్డ్ డే సార్ దగ్గర కూర్చొని వెళ్ళి అడిగాను, సార్ నా దగ్గర కథ ఉంది అంటే. నేను యాక్చువల్ 22లో చెప్పాను, అడిగాను. అడిగితే 23 అంతా బిజీగా ఉన్నాను, 24 మిడ్ దాకా ఉన్నా
వెయిట్ చేస్తానంటే చెప్పాను అన్నారు. ఫస్ట్ అదే చెప్తారు కదా, ఫస్ట్ అదే ఫస్ట్ అదే చెప్తారు. అబ్బాయి టైం వేస్ట్ చేసుకోవాలి. నా బలిపి ఏంటి, అంతవరకు ఉన్నారా సరే ఈరోజు ఇంకోటి చేసుకుని వస్తానా. ఇంకోటి చేసుకుని అయితే ఆల్టర్నేటివ్ నేను అంతసేపు ఆల్రెడీ ఆ ఎక్స్ప్రెషన్ లోనే నేను ఆ రోజు తెలియలేదు, తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ రీకలెక్ట్ చేసుకుంటాం కదా, ఓహో నువ్వు అనుకుంది ఇదా, తనే అనుకుని ఉంటాడంటే అబ్బో అప్పుడు దాకా మన కష్టం, మనం ఉండలేము, అప్పుడు దాకా ఆగలేము అని చెప్పి ఏదో పాపం నేను మళ్ళీ యాక్చువల్ 23లో చెప్పాను, 23 జాన్లో చెప్పాను సార్ కదా. సార్ కథ చెప్పినప్పుడు ఆ డైలాగ్ వచ్చిన వర్క్ అది అంతా అవుతూ ఉంది. అది 24లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు. అంతే, ఆ టైంలో నేను మారదు. అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు అంటే ఫస్ట్ సార్తో జర్నీ, ఫస్ట్ బాబీ గారికి, కోన వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు వాల్టర్ వేరే మూవీకి ఆయన చెప్పడం, తర్వాత సార్తో పరిచయం అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత సార్తో జర్నీ కానీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికీ నాకు సామాజిక మూవీ రిలీజ్ అవ్వలేదు. సామాజిక మూవీ హిట్ అవ్వాలి నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ హిట్ అయింది. అప్పుడు రైట్ ఎవరంటే బాను అని అప్పుడు తెలిసింది. సో అది చూసి సార్ అవ్వలే, నాకు కథ విన్నారు, నన్ను చూసారు, అప్పుడే ఇచ్చారు సార్. లేదు రమణలో నేను అదే చెప్పాను కదా, హిట్ ఫ్లాప్ కాదు, కొత్త పాత కాదు, నచ్చితే చేసేస్తారు. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు, ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రమణ్ కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు, ఎప్పుడన్నా చిరాకు పడ్డారా? చిరాకు దేనికంటే నేనే చెప్పేస్తాను. నాకేంటంటే అడిగిన దానికి సమాధానం ఇమీడియట్గా రాకపోతే చిరాకు వస్తుంది. మనోడు ఒక చిన్న అనమాట, క్వశ్చన్ వేసిన వెంటనే ఇలా గాలి చూస్తాడు ఫస్ట్, చెప్పి సావు అంటాను నేను. అంతే తప్ప పెద్దగా ఏమి లేవు. మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్, లేకపోతే కొంచెం అలా నువ్వు అలా స్లోగా ఉంటే కుదరదు, దాని మీద మాత్రం చాలాసార్లు పడుతున్నాయి. నాకేంటంటే యాక్టివ్గా ఉండు, ఎందుకు స్లోగా ఉంటున్నావు అని. మరి ఏనే ఉంది, తన లోపల యాక్టివే, బయట అలా మెల్లిగా అలా ఉంటాడా తర్వాత తెలిసింది నాకు. నువ్వు కూడా అలాగా మార్చ్ క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసియా అంతే అంతే అయితే తప్పలేదన్న, అందుకే సినిమాకి వచ్చాను. అంతే. రమణ మళ్ళీ శ్రీలీల మీరు ధమాక తర్వాత మళ్ళీ పేరప్ అవుతున్నారు. ఆ రోజున వచ్చేసి షీస్ వెరీ న్యూ కమర్, ఏంటి మీ పక్కన వచ్చేసి సెకండ్ ఫిల్మ్ అంతే, అంటే ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి, ఫస్ట్ కూడా ఓకే చేసేసరికి అనేసరికి ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. అవును. సో అప్పుడు వచ్చేసి షీ వాజ్ అ వెరీ వెరీ న్యూ కమర్. దాని తర్వాత వచ్చేసి మీ మిదాస్ టచ్ వల్ల ఇంకా నెమ్మదిగా బిజీ అయిపోయింది. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లీలాతోనా? లీలాతో మరి అసలు తను ఏమాత్రం ఏ రోజు తను ఒక హీరోయిన్ అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది కొన్ని, లైక్ ఎనీ అదర్ గర్ల్. ఆమె అసలు గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, అది రైటేనా కరెక్టేనా? కొంచెం. సో అమ్మాయి షీఈస్ వెరీ స్వీట్ అండ్ సూపర్లీ టాలెంటెడ్. అమ్మాయి ఇంకా టాలెంట్, ప్రాపర్ టాలెంట్ ఇంకా బయటపడాల. సూపర్ రావాలి, తనకి డెఫినెట్గా రావాలి. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆల్సో గ్రేట్ డాన్సర్. డాన్స్ అనేది ప్రూవెన్. అదే. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ లీలా? లీలా గారితో తనకు ముందు యాక్చువల్గా రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను నేను. ఓ అందరికీ రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను. యాక్చువల్గా అమ్మాయిని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఆ కథ చెప్పినప్పుడు CEO క్యారెక్టర్, రెగ్యులర్ తను యాక్చువల్గా CEO క్యారెక్టర్ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో నచ్చిందండి అని నేను అనుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి చేయలేదు. నేనే వెళ్ళా డైరెక్టర్ అంటే ఎవరైనా తప్పిస్తే ఇది మళ్ళీ వచ్చా. తర్వాత నేను కథ చెప్తే యాక్చువల్గా ఆ అమ్మాయి ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్, ప్రాపర్గా అంటే చాలా కొత్తగా అమ్మాయి చూస్తారు, శ్రీకాకుళం స్లాంగ్తో ప్రాపర్ ఒక మాసీగా, అట్ ద సేమ్ టైం కొంచెం క్యూట్గా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్. సో బేసిక్గా తెలుగు అమ్మాయిని మోసం చేయడం కష్టమే. అంతా కాదన్న, నాకు అదే నచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఏంటి తెలుగు అమ్మాయి తెలుగు ఇంకా ఏంటి ప్రిఫర్ అదే. ఇప్పుడు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్కి డబ్బింగ్ వాయిస్తో నీకు ఆ మజా రాదు. డబ్బింగ్ వాయిస్ ఆన్ సెట్ కూడా వచ్చేసి ఆ డైలాగ్ టైమింగ్ మిస్ అయిపోతూ ఉంటుంది. ఎంటర్టైన్ కామెడీ సీన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైమింగ్. అది నేను ప్రత్యేకంగా మీ ఇద్దరికి చెప్పక్కలేదు అనుకో, బట్ చెప్తున్నాను.
అమ్మాయి భలే హ్యూమర్ ఉంది, సూపర్ హ్యూమర్ ఉంది అమ్మాయికి. ఇందులో యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. తన్ని ఇంకా ఆ కామికల్ టైమింగ్ Serious గా రా. దీంట్లో చేయలేదు, ఇప్పుడు ఎవరు చేయలేదు. హ్యూమర్, సూపర్ హ్యూమర్ అమ్మాయి, మామూలు కూడా. లెట్స్ హోప్ ద బెస్ట్. సో ఎందుకంటే నిజంగా మా జాతరని ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ప్రతి పబ్లిసిటీ కంటెంట్ కావచ్చు, ఇట్ కెన్ బి అ టీజర్, సాంగ్స్ అన్నీ వచ్చేసి అందులోనూ ఒక చిన్న ఏమంటారు రీకాల్ వాల్యూ ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన కంటెంట్లో 90% వచ్చేసి అన్నీ బాగానే రీచ్ అయినాయి. నౌ గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. సాంగ్ ఉంది, ట్రైలర్ ఉంది. కానీ నాకు ఎప్పుడు నేను యాక్చువల్లీ మహా మీకు తెలుసు, బట్ ఐ వాంట్ టు టెల్ అగైన్, మహా ఇస్ వర్కింగ్ విత్ మీ. ఈ సినిమాకి వచ్చేసి ఏడీగా పని చేస్తున్నాడు మహాదన్ మా దగ్గర. నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది యాక్చువల్లీ బాగా అడిగారు, మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు. అండ్ మోక్షు కూడా నాకు బాగా క్లోజ్. నాకు ఒకటి అర్థం కాదన్నా, మీరు అసలు దేనికి ఎఫెక్ట్ అవ్వరు ఏంటి ఇప్పుడు? అంటే రిజల్ట్కి మీరు అసలు ఎంత డిటాచ్ అయిపోతారు? అసలు డిటాచ్మెంట్ మీకు అంత ఎలా ఉంటుంది? అది నథింగ్ బట్ యువర్ నేచర్. ఎందుకు అయిపోయింది, అది అయిపోయింది దాని గురించి ఎందుకు తల బాధ కొట్టమంట. సింపుల్. నువ్వు గతాన్ని నిమరుచుకొని దాని గురించి ఫీల్ అయ్యి దానివల్ల నీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై, అది ఊరికి వచ్చేది కాదు. నేను బికాస్ నా నేచర్ అన్నది కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఇది ఉండదు. చాలామంది కుమిలిపోతుంటారు. ఎందుకు మీరు అన్నిట్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా రావణ. ఎందుకంటే ఈవెన్ ఫుడ్ కూడా ఆకలి తీరే వరకు తింటారుగా. ఆకలి తీరే వరకు తిను, ఆకలి వేస్తే తిను, మరి ఇక్కడే ఇది అక్కడ దిగు, ఇక్కడ దాకా తినకంటున్నా. సో అందుకే మీరు ఇప్పటికీ ఇంకా జస్ట్ అలాగే. పెద్ద ఫుడ్, బేసిక్గా పెద్ద ఫుడ్ కూడా కాదు నేను. మీరు ఒక 10 years నుంచి సేమ్ వెయిట్? మోర్ దెన్ 10 years. ఆకలిస్తే తిను. ఓహో కాదు, ఇంకోటి ఏంటంటే వెంకీ నా టైమింగ్ పెట్టుకుంటారు ఏంటో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, 11 o'clock స్నాక్, టీ, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఒక 4 o'clock ఒక స్నాక్, మళ్ళీ ఏంటి ఆ నోటాకలితోనే మొత్తం జీవితం సంకన ఆగిపోద్ది. టేస్ట్ కడుపు ఆకలి ఉంటే ఏంటవాను నేను యాప్ స్టార్ట్ చేశాను. వద్దు అది అవదమ్మా. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ రవణ, మీరు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా పోలీస్. ఇందులో అంటే పోలీస్ అంటే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో అదే పోలీస్ ఫ్యామిలీ. ఆర్పిఎఫ్ డైమెన్షన్ లో ఒక క్రైమ్ ఉంటే కంప్లీట్గా కొత్త డైమెన్షన్ లో దొరికింది. అందుకే నాకు ఇంట్రెస్ట్. ఈ పాయింట్ యాక్చువల్గా ఏంటంటే ఆర్పిఎఫ్ బ్యాక్డ్రాప్ లో చూసేసరికి క్రైమ్ ని అది కానీ తెలియని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే హెల్ప్ అయింది మంచి సీన్స్ పడడానికి కానీ, మంచి బ్లాగ్స్ పడడానికి. సో బేసిక్గా ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగుంది అంటే థ్రిల్లరా లేకపోతే కామెడీగా? రవణ మార్క్ ఏమంటారు పంచ్లా? ఎంటర్టైన్మెంట్ అయితే 60% ఎంటర్టైన్మెంట్. రాజం ప్రసాద్ గారికి, హీరో గారికి, హీరోయిన్ తో ఎంటర్టైన్మెంట్ కానీ పాటు యాక్షన్ కూడా, ఎమోషన్. తాత మనోళ్ళు ఎమోషనల్. ఎందుకంటే ఏం లేదు రావణ, బేసిక్గా మనం ఒక కాప్ మూవీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఆబ్వియస్లీ కంపారిజన్ అనేది ఇన్నోవేటబుల్. మనకు వచ్చేసి ఏంటి క్రాక్తో వచ్చేసి కంపేర్ చేస్తారు. సో మనం ఏదో వీ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ ఆర్ సర్పాస్ ఇట్. సో ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఏదర్ మనం వచ్చేసి ప్లే టు అవర్ స్ట్రెంగ్స్. ఇట్ కెన్ బి ఎంటర్టైన్మెంట్, కామెడీ, ప్లే టు ద ఏంటి సబ్జెక్ట్ ఆనెస్ట్గా ఉండి దాని థ్రిల్లర్ ఇది. సో అంటే యాక్చువల్గా ఆర్పిఎఫ్ డ్యూటీలో ఉన్న లిమిటేషన్స్, ఆ ప్రొఫెషన్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ట్రైన్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ పర్స్పెక్టివ్లో చూస్తే కొత్తగా పడ్డాయి సీన్స్. స్వీట్స్ మాస్ సీన్స్, మంచి మాస్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాట్ రెగ్యులర్గా కాప్ అలా కాకుండా చూసాను, చాలా బాగుంది. ట్రైన్ మొత్తం అదంతా ఏంటి మంచి గ్రాండ్గా ఉండింది. ప్రొడ్యూసర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒక మాట అన్న, మీరు వచ్చేసి ఫిల్టర్లెస్.
అసలు ఏది దాచుకోకుండా చెప్పి మాకు ఎప్పుడైనా ఒకసారి ఫిల్టర్ అవ్వచ్చేమో కానీ ప్రొడ్యూసర్కి రాదు. అసలు ఫిల్టరే లేదు, ఫిల్టర్ అనే వర్డే లేదు డిక్షనరీ. ఇక్కడ ఫిల్టర్ లేదు, అక్కడ ఫిల్టర్ లేదు. అంటే రమణ వెరీ వెరీ ఓపెన్. వచ్చేసి నా రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో కార్ చేసి ఎందుకు అబ్బాయి వదిలే నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కడ ఏంటి నో ఫిల్టర్ అండ్ చాలా చాలా జెన్యూన్. అలాగే నేను ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పినట్టే యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను చూసుకో అంటే నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చావు. మరి సినిమా చూసినది ఏమన్నా అది కూడా చెప్పు. ఏది సినిమా చూసినది నాకు డౌట్ అది కూడా చెప్పు. రాను ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది, నేనైతే ఎలా చేసేవాడిని, నేను అసలు బాగోలేని ఫీలింగ్ నాకు లేదన్న. తనే ఉంటాడు లేదు ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు ఫైన్ బాగుంటుంది. సో అలా సో ఎక్కడ వచ్చేసి నో గ్రడ్జెస్ నథింగ్, నా దగ్గరికి వచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి, లేకపోతే వెయిట్ చేయలేడా, ఇలాంటి అసలు మామూలుగా ఎక్కడ జీరో క్లారిటీ. అందుకే మామూలుగా ఈ రోజు వరకు ఇంకా మేము కలిసి పని చేయలేము, కానీ వచ్చేసి ఇప్పటికి రవణ అంటే అన్నే. సో బేసిక్గా మీరది మా వంశీ గారు వచ్చేసి తెలిసిందే వచ్చేసి ఎవడడిగాడు అని టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎట్టా అన్న అసలు మీ ఇద్దరికి ఎట్టా సెట్ అయింది? అందుకే సెట్ అయిందేమో. అంటే తన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, నాదేమో ఏదైతేనే బస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ వంశీ. కానీ ఒకరన్నా నేను ఆయనతో ఇప్పుడు ఇది 4వ సినిమా, ఇది స్టార్టింగ్ మీరు బయట రారు కదా, ఇక అక్కడే ఉంటారు ఇక. అదేం లేదన్నా బలవారే ఏంటంటే అంటే కంఫర్ట్ గా అన్ని ప్రాపర్ గా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకంటే సార్ అనే సినిమా విషయంలో ఎవరిని నమ్మని టైంలో నమ్మాడు ఆయన. అది ఉంది, ఫైట్ చేశాడు నా కోసం, ఫైట్ చేశాడు. సో ఇంకా అండ్ అదే ఇంకా కంఫర్ట్ ఇంకా అలాగే. సో ఇంకా బయటికి వెళ్ళే హైగా ఉందా లేదా అడిగింది ఇస్తాడు. అవును, అది మాత్రం నిజం. అండ్ అందుకే అడుగుతున్నాను ఏంటి ఒక్కోసారి అన్న నిజంగా చెప్తున్నాను కదా, 4వ సినిమా కదా, మధ్యలో అనిపిస్తుంది కోపం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి అనేసి ఏంటంటే ఏముందన్న టైప్లో మాట్లాడేస్తే మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది. హీ నోస్ హౌ టు నార్మలైజ్ ఈవెన్ అ బిగ్గెస్ట్ ఫైట్. అది మాత్రం నేను ఇన్ దిస్ 6 years నిజంగా ఆయనతో 2019లో స్టార్ట్ అయింది ట్రావెల్. 6 years, మోర్ దాన్ 6 years యాక్చువల్లీ లెక్కేసుకుంటే. 4th ఫిల్మ్ ఇది. 4th అంటే మధ్యలో కోవిడ్ కూడా. నువ్వు నెక్స్ట్ ఎక్కడైనా సరే అస్సలు ఇక అరే కొంచెం ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్, బట్ నేను అప్పటికి ఇంకా నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తున్న టైంలో ఇంత ఇది వెబ్సైట్స్ ఇవేం లేవు, చాలా తక్కువ వెబ్సైట్స్. ఐ థింక్ ఐడిల్ బ్రెయిన్ ఉండింది. నువ్వు కూడా ఫారెన్ రిటర్నే కదా? లేదన్న, మొత్తం ఇంకా లోకల్, అసలు హైదరాబాద్ దాటి చదవలేదన్న నేనైతే. రంగారెడ్డి దాటి నేను వెళ్ళలేదు అక్కడికి, మొత్తం హైదరాబాద్. అప్పుడు వెళ్ళలేదు కదా, ఇప్పుడన్నా సెకండ్ హాల్ ఫారెన్ ఉంటే ఫారెన్ రిటర్న్ అనుకున్నాము. కరెక్టే కదా. రెండో సినిమా తొలి ప్రేమ ఓహో అని అనుకున్నాను. 3వ సినిమా తర్వాత మామూలుగా మీముల్లో వేసుకున్నారు, ఇంకా అక్కడ నుంచి వద్దురా బాబు అని చెప్పి నేను ఏంటి సార్ సినిమా అదే అన్నాను ఛాలెంజ్ చేసి, కంకర కూడా కనబడిన చేస్తాను సినిమా అని. అలాగే మొత్తం విలేజ్. సో ఇది ఆ రోజుల్లో ఒక చిన్న ఇదన్న, ఒక రూమరో లేకపోతే నిజమో తెలియదు, ఒక ఇంటర్వ్యూ చదివి అందరికీ అలాగలా స్ప్రెడ్ అయిన ఒక ఇది. ఒక పెద్ద సినిమాలో, ఇట్స్ మల్టీ స్టారర్ సినిమాలో మిమ్మల్ని ఆడటం జరిగింది. అండ్ మీరు వచ్చేసి ఒక ఆ రోజుకి ఒక ఏంటి మీరు తీసుకున్నది అనుకున్న ఎక్కువ ఒక 8 digit హైయర్డ్ 8 digit ఫిగర్ మీరు చెప్తే వాళ్ళు వచ్చేసి డ్రాప్ అయ్యారు. ఎందుకంటే
అంత పే చేయడం కరెక్ట్ కాదు అన్నప్పుడు సమ్మన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగారని, అడిగినప్పుడు ద సేమ్ బ్యానర్లో నేను యూనో వెన్ ఐ డిడ్ అ క్యారెక్టర్ రోల్ 5,000 బ్యాలెన్స్ కోసం ఐ థింక్ 2 నెలలు తిరిగాను. ఇది ఒక రూమర్, ఇది నిజమో కాదో నాకు తెలియదు. యాక్చువల్లీ క్వశ్చన్ కరెక్ట్గా లేదు. 5,000 అది నాకు అర్థం కాదు. సో బేసిక్లీ ద సేమ్ బ్యానర్ కేమ్ టు యూ ఆఫ్టర్ యూ బికేమ్ అ స్టార్. అచ్చా ఓ ముందు అదా ఇయర్స్ బ్యాక్ 2004-5 2-3 అదే కదా. వస్తే అక్కడేమో అసలు జీతం కూడా ఇచ్చేవారు కాదు సరిగ్గా అసిస్టెంట్ డైరెక్టర్గా. సో యా ఫైన్, అప్పుడు ఒక పేమెంట్ ఒకటి అన్నారు. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టే వాల్యూ, పొజిషన్కే వాల్యూ, అది నమ్మితే చాలు. ఇప్పుడు ఆ రోజు అలా చేశారు కదా అని నువ్వు ఆ రోజు ఇలా చేసావు కదా అనేది అది నీ లాస్, అది నీ మూర్ఖత్వం, అది టోటలీ అది ఉండకూడదు, పెంచుకోకూడదు దాన్ని. ఓకే, బికాజ్ ఆ రోజు నీ పొజిషన్ అది కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, ఈ రోజు నీ పొజిషన్ కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో దాన్ని నథింగ్, ఎప్పుడు చే సమస్య లేదు. మళ్ళీ అదే ప్రొడక్షన్లో సినిమా చేయడం జరిగింది. సో ఆ రోజు నేనెంతో అంతే, ఆ రోజు నా పొజిషన్ బట్టే కదా ఏదైనా సరే, పొజిషన్ బట్టే ఉంటుంది అంతే. యాజ్ సింపుల్ as that. బట్ ఏంటంటే ఓ టైంలో మనకి రావాల్సింది రాకపోతే చిన్న అది అసలు ఏమో రాలేదు ఏంటండి, అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న ఖర్చులు అప్పులు ఉంటాయి కదా. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను కూడా మామూలుగా రాజుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ దిల్ రాజు గారు బ్యానర్ లో పనిచేశాను ఆల్మోస్ట్ 4 years. అది వెన్ ఐ జస్ట్ లుక్ బ్యాక్, ఆ రోజున ఏంటి ఈ రోజు వచ్చే ఒక కోటి కన్నా మనకు ఆ రోజు వచ్చే 20,000-25,000 వాల్యూ ఎక్కువ. సో డెఫినెట్లీ 5,000 అంటే లెక్క వేసుకుంటాం కదా, 2,000 అప్పులు, 3,000 ఏంటంటే చర్మస్లో 4 బ్రహ్మాండ షర్ట్స్, వేర్ హౌస్ లో 2 షర్ట్లు, కిల్లర్లో 2 జీన్స్లు, పెప్పే జీన్స్ అప్పుడు ఇలాంటివన్నీ లెక్కలు వేసుకుంటాం కదా. జీన్స్ అప్పట్లో వచ్చేసి 999 రూపీస్. మరి ఆ లెక్క వేసుకుంటాం కదా, తప్పని లేదు అంటే ఆయన మొత్తం అంతా ఇదైపోయినట్టుగా. నువ్వు ఆ రోజులా చేసేవారంటే అది నా లాస్, వాడిది కాదు. సో బేసిక్లీ దట్స్ వై మీరు వచ్చేసి అది బాగా ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా. నాకు రావాల్సిన రూపాయి అసలు ఇప్పుడు ఖచ్చితంగా ఉంటూ తప్పు కూడా కాదంటున్నా, నువ్వు పనిచేసిన దానికి నువ్వు అడుగుతున్నావు, నేను ఎక్స్ట్రా డిమాండ్ చేయట్లేదు. నేను లేదు ఎస్ ఖచ్చితంగా డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటాను. యూ రెస్పెక్ట్ అయినా కొట్టారు, అది వేరే విషయం. అంటే బేసిక్గా చాలా మంది మామూలుగా తెలియంది ఏంటంటే చాలా ఖచ్చితంగా ఉంటారు అని అంటుంది, కానీ మన రూపాయి మనం ఖచ్చితంగా లేకపోతే ఇంకెవడు ఉంటాడు. అసలు తప్పే కాదు, అనుకున్న వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఈ పొజిషన్కి రాలేరు. ఈ రాలేనివాడు ఏదో మాట్లాడతాడు, ఒకళ్ళ గురించి కమెంట్ చేస్తానంటే వాడు యూస్లెస్ కింద లెక్క, సింపుల్ నా దృష్టిలో. బాను, మీకు క్వశ్చన్, ఇప్పుడు బేసిక్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో కొంచెం ప్రోడక్ట్ బేసిక్గా ఒక బయట ఇదేంటంటే ఒక రిలీజ్ డేట్ ఎప్పుడు ఏ సినిమా చెప్పిన టైం రిలీజ్ అవుతుంది ఇక్కడ. సో బట్ అలాగని చెప్పేసి కొంచెం డిలే అయినా సరే గుడ్ ప్రోడక్ట్ వచ్చి సక్సెస్ తోనే బయటికి రావటం అనేది ఏంటి. నాకు ఒకసారి ఇప్పుడు త్రివిక్రమ్ గారు అన్నారు ఏంటంటే, నాకు తెలిసి ఆయన మళ్ళీ చిన్న ఇంటరప్షన్, త్రివిక్రమ్ మాత్రమే టైం రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పిన టైంకి. అవుదా లేదా అలానే కాదు, అంతా ఒక సేమ్ అనమాట మొత్తం. ఓకే రైట్, అదే లేదు. సో బేసిక్లీ ఒకసారి నాకు చెప్పారు, ఏదో కాదు సార్ ఇది నేను ఏంటి ఒక సాంగ్ రిలీజ్ ఇచ్చేసాము, ఇప్పుడు ఇచ్చేయాలి, రేపు ఇంకో గంటలో ఇవ్వకపోతే అని త్రివిక్రమ్ గారితో నేను చెప్తున్నా. ఓకే రైట్, చెప్తుంటే అంటే ఏంటి వెంకి ఒక పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చేసి అందరూ ఏంటి గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్, ఏదో ఒక పర్టికులర్ ఇష్యూ మీద మామూలుగా అందరూ వెయిటింగ్ చిదంబరం కోసం ఏం మాట్లాడతాడని, ద ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దానికి చిదంబరం ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోకుండా అలా 10:30 రాత్రి 1 గంట వరకు నుంచి ఏం చెప్తాడు, పెద్ద స్పీచ్ ఇస్తాడు అనుకుంటే ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మనది ఎంత ఈ రోజు కాకపోతే మంచి సాంగ్ లేకపోతే ఏది మనకు నచ్చింది రిలీజ్ చేయాలి కాబట్టి, కానీ మనం డేట్ ఇచ్చామని ఏంటి ఏ పని మనం చేసేయకూడదు, ఒక డేట్ పట్టుకునేది కాదు, ప్రోడక్ట్ బట్టి మనం రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆ రోజు అన్నారు. ఐ థింక్ వంశీ గారు కూడా అదే పాటిస్తారు. అండ్
పాటిస్తాం కొద్దీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ త్రికరణ శ్రీనివాస్ గారితో ఏంటంటే ఆయన ఉన్న ఇలాంటి భలే చెప్తాడు, వెరీ కూల్, ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్. నాకు ఎప్పటి నుంచి తన స్టాండర్డ్ని తెలుసు నాకు. సో అస్సలే నాకు తెలిసి అతను కోపం రావటం కానీ అలాంటి నాకు తెలిసి జరగదు అస్సలు. అది కూడా హాయిగా చిన్న నవ్వుతూ హాయిగా ఎంత హాయిగా ఉంటాడు. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇది ఎన్నో రిలీజ్ డేటో నాకు తెలియదు కానీ 4th 4th ఇది లాస్ట్ అనుకుంటున్నాం మేము. అంటే జాన్లో అనుకున్నాం కానీ అది ఆయన 2 dates రీజన్ నా సర్జరీస్. ఆ 2 incidents 2 dates. మాకు జనవరి అనుకున్నాం ఇది ఇంజ్యూర్ అయింది, ఇంకోటి మళ్ళీ అనుకున్నాం కాల్ ఇంజ్యూర్ అయింది ఫైట్లో. ఇదేమో సాంగ్లో అయింది, ఇది ఫైట్లో అయింది. అదో రీజన్స్. సో తర్వాత ఏదనుకున్నాం అది కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని కారణాలు ఎందుకులే ఫైనలీ ఫోన్ డిస్ట్ పోయింది అనుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 31వ తారీఖు రిలీజ్. సో ఇప్పుడు మంచి కాన్ఫిడెంట్ గా గట్టికి కొడతారు. వంశీ గారు ఇంకా కాన్ఫిడెంట్, ఆయన కాన్ఫిడెన్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన కాన్ఫిడెన్స్ నేను నమ్ముతా, ఎందుకు నేను కాన్ఫిడెంట్ ఉన్నాను. బట్ ఆయన చూసినప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటావు, అది లోపల ఉంటుంది, తన కాన్ఫిడెన్స్ బయటకు వస్తుంది. ఆయన డైరెక్ట్ చెప్పేస్తారు, ఫేస్ మీద చెప్తారు. ఏమన్నా ఇప్పుడు సాంగ్ వినిపించావు అనుకోండి, ఏదైనా ఒక ఇది ఉంటుంది కదా, బాగుంది కొంచెం నీరసంగా ఉంది ఇదంటే బాబాయ్ నీకు నచ్చపోతే. అండ్ నేను ఆయన ఏంటి ఆయన జడ్జ్మెంట్ యాజ్ అన్ ఆడియన్స్ నేను బాగా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే సార్ అనే సినిమాకి అప్పుడు లాస్ట్లో వచ్చేసి క్లైమాక్స్ మామూలుగా ఆయనకి నరేట్ చేస్తూ ఉంటే ఇది వరకు వచ్చేసి ఆ వీడియో తీసి అవన్నీ లేవు. హీరో తనే స్వయంగా వచ్చేసి లేదు మీరు అక్కడ సంతకాలు పెట్టాలి ఇవన్నీ, ఇది యాక్చువల్ క్లైమాక్స్. ఏంటండి ఏదో క్లాప్స్ కొట్టించుకోవడానికి వచ్చినట్టు వచ్చాడు అలాగే చెప్తాడు, ఒక ఆడియన్స్ లాగా చెప్తాడు. ఆయన నిజంగా చెప్పి కూడా పనికొస్తుంది. ఫీడ్బ్యాక్ చాలా ప్రాపర్. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆయన ఇన్పుట్స్ ఏమైనా నిజంగా మనకు వర్కౌట్ అయ్యి? నేను యాక్చువల్ ఆయన చూస్తున్నప్పుడు టెన్షన్ పడ్డాను. చూసిన తర్వాత బయటకు వచ్చి బాగుంది బాస్ సినిమా, వెరీ మచ్ హ్యాపీ, సూపర్, సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది ఇంకా అన్నారు. అమ్మ ఈయన కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆయన చూస్తే వచ్చేసి ఏంటి చేతిలో సుత్తి గౌను ఏం ఉండవు, డైరెక్ట్ మామూలుగా కింద 35 రూపీస్ టికెట్లో కూర్చుని మనం ఎలా చూస్తే మనకి ఏ జడ్జ్మెంటో అదే జడ్జ్మెంట్ అయింది. మేము టీజర్ కట్స్కి చాలా టీజర్లు పంపిస్తాం కదా, ఫోన్ చేస్తారు, ఏం టీజర్ అది ఇలా ఉందేంటి ఏంటి సూత్తు పటక్ చేస్తాడు. సో అతని జడ్జిమెంట్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఈ సినిమా వచ్చేసి నిజంగా ఏంటి బై గాడ్స్ గ్రేస్ గట్టిగా కొట్టేమే అనుకున్నాం. నెక్స్ట్ ఏంటి ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ ఎలాంటి జానర్ మీకు ఇష్టం? స్క్రిప్ట్ అవుతుంది, రాసుకుంటున్నాను నెక్స్ట్ మూవీకి. సో మూవీస్ అయితే రాసుకున్నా, కథ కూడా ఇస్తున్నాను, 2-3 కథలు బయట కూడా. నార్మల్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానర్? ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్. అన్న బేసిక్గా ఇలాంటి క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పరు, అక్కడ రాశారు, నన్ను అడగమన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీకు చాలా ఇరిటేటింగ్ రాశారు. 2 things. ఒకటి, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏమన్నా ఉందా? అలాగే ఉండదు కదా, అందుకే అదే ఇందాక క్వశ్చన్ చూసినప్పుడే నాకు అనిపించింది అసలు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేది. ఇది ఇంకొక క్వశ్చన్ అడిగేసిన తర్వాత సో బేసిక్లీ అరే ఈ సినిమా నేను చూసింటే ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుండేది. నాకు సినిమా కాదు కానీ కొన్ని క్యారెక్టర్స్ అంటే ఇష్టం నాకు చాలా. ఏమో మరి చెప్తే బాగోదేమో. పర్లేదన్న, డెఫినెట్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు పాత సినిమాలు అది ఇప్పుడు ఈ జనరేషన్లో తెలియదు. ఇది కూడా అడిగారు నన్ను, ఎందుకు అది కూడా చేసి సమాధానం చెప్పాను. నాకు మౌన రాగంలో కార్తీక్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు, భలే క్యారెక్టర్ అది నాకు, అదొకటి. అండ్ హిందీ నామ్ చూసి ఉంటారు, దాంట్లో సంజయ్ దత్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఉంటుంది. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ రెండు. ఈడియట్ ఇంచుమించు నాకు అది ఆ కోరిక తీర్చింది. ఈడియట్ కొంత తీర్చింది, విక్రమార్కుడు కొంత, కిక్ కొంత. ఆ 2 క్యారెక్టర్స్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్. యాక్చువల్గా ఈడియట్ ఇంకా ఏంటి కిక్ 2 ఫిల్టర్లెస్ క్యారెక్టర్స్. సో అది మీరే. సో అన్న జస్ట్ 2 అన్నావు. 2 అయితే ఓకే.
ఫస్ట్ నువ్వు అడగాలి. మాస్ జాతర టైటిల్ సారే సజెస్ట్ చేశారు. ఓ సూపర్. సో మాస్ జాతర, మిరపకాయ, బలుపు సరే ఇప్పుడు అప్పుడు కాదు, అవన్నీ టైటిల్ ఈయనే. సో ఇది అంటే ఏంటి సార్? అన్ని ఈయన చెప్పారు. సో సార్ ఏంటి సార్ అది మీరు ఇన్స్టెంట్ గా వస్తున్నాయా లేకపోతే? కాదంటే ఇప్పుడు నువ్వు ఖర్చు చెప్తావు, సార్ చెప్పిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా అదేంటో కానీ నా సినిమానే కాదు, బేసిక్ ఏదైనా ఒక మంచి టైటిల్ అనేది అది ఉంది. ఆ పిచ్చ మొదటి నుంచి ఉంది నాకు. టైటిల్ చాలా ఇంపార్టెంట్. టైటిల్ అట్రాక్ట్స్. ఒక్కోసారి కొన్ని టైటిల్ అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు నా టైంలో మళ్ళీ చెప్పినప్పుడు క్రాక్ నాకు బాగుంది అనిపించింది క్యారెక్టరేషన్ అది. అంటే ఇలా అయితే బాగుంటుంది అనేసరికి వాళ్ళు టైటిల్ని బట్టి కూడా మళ్ళీ రైటర్స్ వర్క్ చేస్తారు. అవును, కథ వినేస్తాం ఒకటి చెప్పాం అనుకో, దాని మీద మళ్ళీ దిల్ వర్క్. సో అంతే, అది అంతే తప్ప ప్రత్యేకంగా అదేం లేదు. అంటే ప్రతిదీ నువ్వు చెప్పినట్టు చిన్న నీరు డిసప్పాయింట్ చేయాల. సో లెట్స్ హోప్. లేదు ఇక్కడ ఒక సినిమాకి ఎప్పుడైనా పాజిటివ్ బజ్ ఉండి అందరూ వచ్చేసి ఇది చూడాలి అనుకుంటే ముందు ఇర్రెస్పెక్టివ్ ఆ ఒక రోజు 2 రోజులు అయితే మనం చూసేస్తా ఉన్నాం, దాని తర్వాత నుంచి మన కంటెంటే మనం ముందు. సో ఇప్పుడు యాజ్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ప్రమోషన్స్ లేకపోతే వచ్చేసి కంటెంట్ వైజ్ ఇప్పుడు వరకు చూసుకుంటే ఇది చూడాలి అనే ఇది ఉంది. దాని తర్వాత ఇట్స్ ఆన్ యూ. సార్ మీరు అప్డేట్ మొత్తం ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్ కానీ అన్నీ చూసేస్తారు ఈయన. ఏది అమెజాన్, నెట్ఫ్లిక్స్ అన్నీ ఈయన కవర్ చేసేస్తారు. సార్ ఓటీటీలో మీరు వెబ్ సిరీస్లో కానీ ఎప్పుడైనా నెట్ఫ్లిక్స్ కానీ అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రెడీ టు ఓపెన్ ఫర్ ఇట్. నాకైనా మంచి కంటెంట్ వస్తే చూస్తాను, డెఫినెట్ చేస్తాను. రమణ, ఇప్పుడు బేసిక్గా ఒకటి మనం ఆల్మోస్ట్ 2019 నుంచి ట్రావెల్ అవుతున్నాం. మీరు అన్నట్టే వచ్చేసి ప్రతిసారి కథలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన కాంబినేషన్లో అంటే మీకు ఇలా ఉంటే బాగుంటుంది అబ్బాయి అని మీకు నేను నీతో షేర్ చేసుకుంటున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ హియర్. ఓకే, ఒకటి షేర్ చేసుకున్నాను, నువ్వు నాతో షేర్ చేసుకున్నావు. అవును, నేను చెప్పింది నాకు నచ్చింది, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. ఓకే, రెండు బాగుంది. మళ్ళీ సో లెట్స్ హోప్ ద నెక్స్ట్ అవ్వాలని. తప్పకుండా, బికాస్ సెన్సిబుల్ డైరెక్టర్స్తో పనిచేయడానికి ఎప్పుడైనా రెడీ. అండ్ మరి మహాదన్ లాంచ్ ఎప్పుడు తెలియదు నాకు. నా ఐడియా అక్కర్లేదు కూడా నాకు, అది వాడి ఇష్టం. అంతేనంట, వాడు డెసిషన్ తీసుకుంటాడు. వాడు డెసిషన్ కలగాలి, ఎలా కాదురా అలా చేయి ఇలా చేయి, నోవే వాడికి అన్నీ చెప్పుకోవడానికి వాళ్ళు ఉన్న వాళ్ళ ఉందిలే. అంతే కదా. నిజంగా చెప్పనా, మీరు వచ్చేసి రివర్స్ ఆఫ్ బొమ్మరిల్ ఫాదర్. చేయి పట్టుకుని ఎంటర్ పట్టుకుని నడుపు. మోక్షి మాత్రం రివర్స్, కంట్రోలింగ్ సిస్టర్ కొంచెం కదా, ఒకరు ఉండాలిగా, ఎవరో ఒకరు ఉండాలిగా పట్టుకుని. సో చూద్దాం. అంతే. అప్పుడు రేపటి గురించి ఇప్పుడు అసలు ఫ్యూచర్ గురించి అసలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, గతం గురించి తెలుసుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏంటి అంతే. సో ఇప్పుడు వచ్చేసి మాట్లాడుకుంటే మనం October 31 అంతే గట్టి కొట్టాలని ఏంటి కోరుకుంటూ ఫస్ట్ బిగ్గెస్ట్ ఓపెనింగ్, దాని తర్వాత నుంచి మండే నుంచి కూడా అలాగే నిండాలని, థియేటర్కి వెళ్ళి చేతులు ఊపాలని, ఎస్ ఇతను కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడాలని ఎందుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ బాను. థ్యాంక్ యూ వెంకీ. Thank you. For more videos like this, subscribe Big TV channel.